Welcome to my channel Learn and Grow. Today our topic is embedded system. An embedded system is a special purpose computer system designed to perform a specific task or set of tasks within a larger system. So embedded system is nothing but special purpose computer system. So మెయిన్గా ఎందుకు డిజైన్ చేసి మీ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ఆర్ సెట్ ఆఫ్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి ఎంబెడెడ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ కంబైన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టు కంట్రోల్ ఏ డివైస్. సో డివైస్ని కంట్రోల్ చేయడానికి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని కంబైన్ చేస్తాం ఎంబెడెడ్ సిస్టమ్స్లో. యూజువల్లీ డిజైన్డ్ యూజింగ్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్ని యూజ్ చేసి డిజైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ కంట్రోలర్, మైక్రోవేవ్ ఓవెన్, డిజిటల్ కెమెరాస్, ట్రాఫిక్ లైట్ కంట్రోలర్స్. సో ఇవన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ జనరల్ కంప్యూటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ ఫీచర్, దట్ ఈస్ పర్పస్. సో ఎంబెడెడ్ సిస్టమ్ మెయిన్ పర్పస్ ఈజ్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్. సో పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి ఎంబెడెడ్ సిస్టమ్ అనేది డిజైన్ చేసాం. నెక్స్ట్ జనరల్ కంప్యూటింగ్ సిస్టమ్ పర్పస్ వచ్చేసి డిజైన్డ్ ఫర్ మల్టిపుల్ టాస్క్. సో మల్టిపుల్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి డిజైన్ చేసాం. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ జనరల్ కంప్యూటింగ్ సిస్టమ్ ఈజ్ హైలీ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ అనేది హై ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ మినిమల్ ఆర్ సమ్టైమ్స్ నో ఇంటర్ఫేస్. సో ఎంబెడెడ్ సిస్టంలో ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది తక్కువ ఉంటుంది ఆర్ సమ్టైమ్స్ నో ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అండ్ జనరల్ కంప్యూటింగ్ సిస్టంలో ఏంటంటే ఫుల్ యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ జనరల్ కంప్యూటింగ్ సిస్టంలో కీబోర్డ్స్, మౌస్, డిస్ప్లేస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ యూజ్ ఆర్టీఓఎస్. ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఆర్టీఓఎస్ యూజ్ చేసుకుంటుంది, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ జనరల్ కంప్యూటింగ్ సిస్టమ్ వచ్చేసి యూజెస్ ఫుల్ ఓఎస్ లైక్ విండోస్ అండ్ లైనెక్స్. సో జనరల్ కంప్యూటింగ్ సిస్టంలో విండోస్ ఆర్ లైనెక్స్ అనేది యూజ్ చేస్తాం. పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్, ఆప్టిమైజ్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. సో స్పెసిఫిక్ ఫంక్షన్కి డిజైన్ చేసాం కాబట్టి. నెక్స్ట్ డిజైన్ ఫర్ జనరల్ పెర్ఫార్మెన్స్. సో జనరల్ పెర్ఫార్మెన్స్కి డిజైన్ చేసాం. హార్డ్వేర్ రిసోర్సెస్, లిమిటెడ్ మెమరీ అండ్ ప్రాసెసింగ్ పవర్. సో ఎంబెడెడ్ సిస్టంలో ఏంటి అంటే మెమరీ అండ్ ప్రాసెసింగ్ పవర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అండ్ జనరల్ కంప్యూటింగ్ సిస్టంలో ఏంటంటే లార్జ్ మెమరీ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కాస్ట్, యూజువల్లీ లో కాస్ట్. ఎంబెడెడ్ సిస్టమ్ వచ్చేసి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ జనరల్ కంప్యూటింగ్ సిస్టమ్ ఎక్స్పెన్సివ్. సో అంటే కాస్ట్ అనేది హై ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మిషన్స్ అనేవి ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్. అండ్ ల్యాప్టాప్, డెస్క్టాప్ పీసీ వచ్చేసి జనరల్ కంప్యూటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్.